ఎవరో సంబంధం లేని మనుషుల గురించి ప్రియని ఇంట్లో ఎవ్వరూ ఒక్క మాట అన్నా నేను భరించలేను. ఈ మాట నేను చెప్పిన తర్వాత కూడా ఇదే రిపీట్ అయితే ప్రియాని తీసుకొని నేను ఇల్లు వదిలి బయటికి వెళ్ళిపోతాను. పాపిష్టిదానా, ఏం మాట్లాడుతున్నావే నువ్వు? తల్లి బిడ్డని వేరు చేయటానికా ఈ ఇంట్లో అడుగు పెట్టింది? అయ్యో, ఈ విషయం బావతో చెప్తే అని అన్నాను కానీ చెప్తాను అని అనలేదు కదమ్మమ్మా. అత్తయ్య, కంగారు పడకండి. నాకు బోల్డ్ అన్ని కలలున్నాయి. అవన్నీ సాకారం చేసుకోవాలి కదా. బావకి నాకు మీ ఆశీర్వాదంతో పెళ్ళవ్వాలి. మా కాపురాన్ని చూస్తూ మీరెంతో మురిసిపోవాలి. మాకు పుట్టిన పిల్లల్ని మీకిష్టం లేకపోయినా ఆడించాలి, లాలించాలి. ఈ ఇంటి వారసత్వాన్ని నేను కన్న నా పిల్లలతో నెక్స్ట్ జనరేషన్ గా కంటిన్యూ అవ్వాలి. ఇంత పెద్ద కథ ఉంది కదత్తయ్యా. ఇదంతా కూడా మీ ఆధ్వర్యంలోనే జరగాలి. బ్లెస్ మీ. మీరు నన్ను కోడలుగా యాక్సెప్ట్ చేసి నన్ను ప్రేమగా చూసుకుంటే మీ కొడుకు మీతో ప్రేమగా ఉంటాడు. మీరు నా మీద ఇలాగే చేయి చేసుకుంటూ చీదరించుకుంటూ ఉంటే మీ అబ్బాయి మీ చేతికి అందకుండా మీ నుంచి దూరంగా తీసుకెళ్ళిపోతాను. అది ఎంత దూరం అంటే ఆ చంద్రుడు మీకు కనిపిస్తాడు కానీ మీ పుత్రుడు మాత్రం ఎప్పటికీ మీకు కనిపించడు. అంత దూరం. అందుకే అత్తయ్యా, ఇక నుంచి మీకు కష్టమైనా మా ఇద్దరి ఆనందం గురించి ఆలోచించాలి. కానీ నచ్చేశారు కదా అని ఊళ్ళో అడుక్కు తినేవాళ్లు, దిక్కు మొక్కు లేని జనాల గురించి మాత్రం ఆలోచించకండి. మనది పరువుగల వంశమత్తయ్యా. మీరు నేను ఈ ఇంటి కోడళ్ళం. పరువు నిలబెట్టాలి కాని తగలబెట్టకూడదత్తయ్యా. బావా ఆగు. ఏంటి బావా నువ్వు వాడు చేసింది? అట్లానేనా బోనమ్మతోని మాట్లాడే పద్ధతి? ఆడి నీ ప్రవర్తన నాకేం నచ్చలేదు బావా. అంటే నువ్వు చేసింది కరెక్టా? నాకు ఒక్క మాట కూడా చెప్పకుండా ఆ భువనేశ్వర గారి దగ్గర డబ్బులు తీసుకోవాలనుకున్నావు. అవును బావా, లావణ్య అక్కకి ఆ డబ్బులు ఇవ్వడానికే బోనమ్మతో కలిసి ఆడికి పోయినా అదేమన్నా తప్పా? నేనది చేసింది నిన్ను కాపాడుకోనీకే కదా. కాని బావా, నువ్వు అనుకుంటున్నట్టు నేనేమి బోనమ్మ కాడికి పోయి మనకి పైసలు కావాలి అని అడగలేదు. ఆవిడే మన కష్టం తెలుసుకొని మన ఇంటికొచ్చింది. వాళ్ళ వల్లనే మనకి పరిస్థితి వచ్చిందని చాలా బాధపడింది బావా. ఆ ప్రియ పన్నిన ఈ కుట్ర వల్ల నీ జీవితం యాడ నాశనం అయిపోతుందోనని తనేగా 25 లక్షలు కడతానని చెప్పింది. మేము ఎంత వద్దని చెప్పినా, నువ్వు ఒప్పుకోవని చెప్పినా తనస్సలు వినలేదు. ఈ పైసలు అప్పుగా తీసుకుని తర్వాత తిరిగిచ్చేయమని చెప్పింది. అయినా మన చెడును కోరుకునే మనిషి అయితే ఎందుకు బావా మన కష్టం తీర్చాలని మన ఇంటి గడప తొక్కుతుంది? బోనమ్మ ఆలోచించింది కేవలం నిన్ను కేసు నుంచి బయటికి తీసుకురావాలనే బావా. హాస్పిటల్లా నీకు డబ్బుల పని కాలేదు అని తెలిసిన తర్వాతనే నేనే
గా పైసలు తీసుకోనీకి సరే అన్నా. అసలు ఇందులో గా అమ్మ చేసిన సాయమే ఉన్నది, తప్పేమన్నా ఉన్నదా? తప్పే ఉందా? ఆ భువనేశ్వరి గారు మనకు డబ్బులు ఇస్తుంటే ఆ ప్రియ హాస్పిటల్ దగ్గరకు వచ్చి ఎంత గోల చేసిందో నీకేమన్నా తెలుసా? అందరి ముందు నోటికొచ్చినట్టు ఏం బాగిందో తెలుసా? ఆ భువనేశ్వరి దేవి కుటుంబం వల్లే ఈరోజు బయట తిరుగుతున్నానంట. ఇప్పుడు నా బ్రతుకు వాళ్ళు పెట్టిన భిక్ష అంట. వాళ్ళని అడుక్కున్న డబ్బుతోనే ఈ కేసు నుంచి బయటకు వస్తానంట. వాళ్లే లేకపోతే ఇంకా నేననేవాణ్ణే లేనంట అని మా హాస్పిటల్ స్టాఫ్ అందరి ముందు, జనాల ముందు అందరినీ పిలిచి మరీ చాటింపేసింది ఆ ప్రియా. నేను జీవితంలో ఇంకొకసారి ఆ హాస్పిటల్ వైపు కన్నెత్తి చూడకుండా నన్ను అవమానించింది. ఇదంతా ఎవరి వల్ల? ఆ భువనేశ్వరి గారు డబ్బివ్వటం వల్ల కాదా? బావా, ప్రియ చేసిన దానికి భువనేశ్వరమ్మ ఏం చేసింది బావా? అది నిన్ను ఎట్లన్నా ఈ కేసులో ఇరికియాలని చూస్తుంది. ఇదే కాదు బావా, నువ్వు బయట ఏడ పైసలు తేవాలని ప్రయత్నం చేసినా నిన్ను గెలవనీయదు బావా. అందుకే బావా, జర ఓపిక తెచ్చుకో. బోనమ్మ ఇచ్చే పైసలతోనే నువ్వు ముందుగాల ఈ కేసు నుంచి బయటపడు బావా. కావేరి, నాకు అలాంటి జీవితం అవసరం లేదు. ఒకరి భిక్షతో బ్రతికే బ్రతుకు నాకు చావుతో సమానం. ఏంది బావా, అసలు ఎట్లా మాట్లాడుతున్నావో నీకేమన్నా అర్థమవుతుందా? ఇట్లా మొండికిపోతే జీవితం నాశనం అయిపోతుంది. రోషానికి పోయి బ్రతుకును ఆగం చేసుకోవద్దు. ఈ పనికిరాని ఆవేశంతోనే సహాయం చేయనీకొచ్చిన బోరమ్మ మీదనే కాదు, గా లావణ్యక్క మీద కూడా అరిసినా. ఇప్పుడు చూడు, కేసు వాపసు తీసుకోనని కరాఖండిగా చెప్పేసింది. నువ్వు గిట్లా ఇష్టానుసారంగా చేస్తూ పోతుంటే ఏమైపోతావో తెలుసా? ఏమైపోతాను? నేను నా ఇష్టానుసారం ఇలాగే ఉంటాను, ఇలాగే చేస్తాను. నా జీవితం నా ఇష్టం. శివ, ఏంది బిడ్డగా మాటలు? ఆ లావణ్య కేసు విత్డ్రా చేసుకోదు. అయితే ఏంటి? జైల్లో కూర్చుంటాను, అంతే కదా? అంతకు మించి ఇంకేమవుతుంది? నేను మీ అందరికీ ఒక మూర్ఖుళ్ళ కనిపిస్తున్నాను కదా? అవును, నేను మూర్ఖుణ్ణే. నన్ను ఇలా వదిలేయండి ప్లీజ్. శివ,